పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ ఒక పోస్ట్ చేశాడు. సురేష్ రైనాను ట్రోల్ చేస్తూ ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు బదులుగా రైనా తనదైన శైలిలో బదిలిచ్చాడు. దాంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ తర్వాత రైనా ఆ పోస్టును తొలగించాడు. అయితే రైనా ఆ పోస్ట్ తొలగించడానికి గల కారణాన్ని షాహిద్ అఫ్రిది తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రైనా తనకు మంచి స్నేహితుడని, ఆ చనువుతోనే ఆ పోస్టు తొలగించాలని కోరానని చెప్పాడు. సురేష్ రైనా నాకు మంచి స్నేహితుడు. క్రికెట్ కు సంబంధించిన చాలా విషయాలను మేము తరచూ మాట్లాడుకుంటాం. ఈ చర్చలో భాగంగా మా మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. కానీ అదంతా ఆ క్షణం వరకే. ఆ తర్వాత అంతా మామూలైపోతుంది. సోషల్ మీడియాలో సురేష్ రైనా పెట్టిన పోస్టు చూసిన తర్వాత అతనితో మాట్లాడాను. సోదరుడిగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆ పోస్టును డిలీట్ చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడు అంతా బాగుంది. పొరపాటును సరిదిద్దుకోవడం గొప్ప విషయమని అఫ్రిది అన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో సురేష్ రైనా కామెంటేటర్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా తన సహచర కామెంటేటర్ ఆకాష్ చోప్రా రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తావా అని రైనాను ప్రశ్నించాడు. దానికి రైనా యూటర్న్ తీసుకునేందుకు తానేమైనా షాహిద్ అఫ్రిదీనా అని బదిలిచ్చాడు. షాహిద్ అఫ్రిది తన కెరియర్ లో చాలా సార్లు రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అఫ్రిది పేరు చెప్పి రైనా నవ్వులు పోయించాడు. ఇక రైనా కామెంట్స్ ను మనసులో పెట్టుకున్న ఒక పాక్ జర్నలిస్ట్ ఇమ్రాన్ సిద్దిక్ అదును కోసం ఎదురు చూసి రైనాను ట్రోల్ చేశాడు.